సెకండ్ క్వశ్చన్ అండి. దాంట్లో ఫస్ట్ వన్ 12, 15, 21 LCM అండ్ HCF బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి. మీరు ఆ వీడియో చూడలేదు అంటే ఇంకోసారి చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఫస్ట్ ఏం చేసాం, ఇక్కడ 12ని LCM చేసాం, ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రావాలి ఇప్పటికన్నా కూడా. ఓకేనా. నెక్స్ట్ దాన్ని ఇలా ఏం చేసాం, ఫస్ట్ HCF కనుక్కోవాలంటే 2 into 2 into 3 is equal to 12, 3 into 5 is equal to 15 and 3 into 7 is equal to 21 వేసేసాం. ఇక్కడ అందులో కామన్ ఏది ఉందండి, అఫ్ కోర్స్ 3 is the common. Therefore HCF of 12, 15, 21 is 3 అని చెప్పొచ్చు. అవునా. HCF అయిపోయింది. LCM ఎలా చేయాలి మనము, LCM అండి. ఇప్పుడు HCF అయిపోయింది, LCM కూడా అంతే అండి. ఫస్ట్ దీన్ని తీసుకోండి, 2 square, 2 ఎన్ని టైమ్స్ ఉందండి, 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 square ఇంటూ 3 1 టైమ్ ఉంది కాబట్టి 3 power 1 is equal to 12. ఓకే. నెక్స్ట్ 3 power 1 ఇంటూ 5 power 1 is equal to 15. అంటే 3 ఒకసారే ఉంది అని చెప్తుందండి మీనింగ్. ఓకేనా. 3 power 1 ఇంటూ 7 power 1 is equal to 21. ఓకేనా. ఇలా ఏం చేయాలి ఇప్పుడు, LCM చేయాలంటే క్వైట్ డిఫరెంట్ అండి. ఇది 2 square ఉందా, ఫస్ట్ 2 square, బట్ 3 ఈజ్ ఏ కామన్ హియర్, అందుకని ఒకేసారి రాసుకుంటాం. 3 ఇంటూ 5 power 1 ఇంటూ 7 power 1. దీనికి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 2 square అంటే 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 4 3 12, 12 5 60, ఇదంతా చేస్తే 60 అండి. 67 6 6 7 42 and 0 420. The answer is 420. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. 17, 23 and 29 దీన్ని కూడా LCM అండ్ HCF రెండు చేయాలి మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ HCF చేద్దాం. HCF చేసే ముందు ఏం చేయాలో, 17 ఇస్ ఎ ప్రైమ్ నంబర్ కదండి, ఇట్ ఇస్ ఎ ప్రైమ్ నంబర్. సో దీనికి ఏ టేబుల్లో రాదు. 23 ఈజ్ ఆల్సో ప్రైమ్ నంబర్, అంటే 23 1 23 ఒకటే ఉంటుంది. అండ్ 29 ఆల్సో ఏ ప్రైమ్ నంబర్, 29 1 29, అన్ని ప్రైమ్ నంబర్స్ అండి. ఇప్పుడు చూడండి HCF ఎలా కనుక్కోవాలా, 17 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 17, 23 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 23. ఇలా అన్ని ప్రైమ్ నంబర్స్ ఇచ్చినప్పుడు HCF కనుక్కోమంటే ఖచ్చితంగా దాని యొక్క ఆన్సర్ 1 అనే అవుతుంది, ఎందుకంటే అన్నిట్లో కామన్ 1 ఉంటుందండి. చూడండి, therefore HCF ఈజ్ ఈక్వల్ టు 1 ఆన్సర్. ప్రైమ్ నంబర్స్ కనిపించాయి అంటే దాని HCF ఖచ్చితంగా 1 అవుతుంది. కావాలంటే మీరు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. ఓకేనా. నెక్స్ట్ LCM అండి. LCM చూడండి, LCM గనక ఇలా ప్రైమ్ నంబర్స్ లో ఇచ్చి చేసినామంటే ఈ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేయాలా, అంతే. 17 ఇంటూ 23 ఇంటూ 29 మనం మొత్తం మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 11,339. ఒకసారి చెక్ చేసుకోండి మీరే, ఇదే ఆన్సర్ వస్తుంది. సో LCM ఆఫ్ 17, 23 and 29 ఈస్ 11,339. ఓకే. HCF మాత్రం అన్ని ప్రైమ్ నంబర్స్ ఇచ్చాడంటే ఖచ్చితంగా HCF 1 అనే అవుతుంది. LCM లో ఏం చేయాలా, ఇచ్చిన క్వశ్చన్ ని మొత్తాన్ని మనము మల్టిప్లికేషన్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 8, 9, 25 దీని ఎలా చేయాలా, సేమ్ ప్రాసెస్ అండి. 8ని 2 4s are 8, 2 2s are 4, అంతే. నెక్స్ట్ 9ని 3 3s are 9, దట్స్ ఇట్. 3 is a ప్రైమ్ నంబర్ కింద. 25కి ఏముంది, 5 5s are 25. అవునా. ఓకే. HCF ఎలా కనుక్కుంటామండి, 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ స్టెప్ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9, 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 25. అవునా. ఓకే. నా ఏం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ కామన్ ఏముందండి దీంట్లో, మీకు కామనే లేదండి, కానీ 1 అనే కామన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ ఇలా లేదు అన్నప్పుడు 1 ఖచ్చితంగా 1 అనే కామన్, ఎందుకంటే ఇక్కడ మనము 2 1s are 2 చేస్తామా, 3 1s are 3, 5 1s are 5. అవునా. అన్నిట్లో ఇక్కడ కామన్ ఉండే నంబర్ ఏదండి, 1 కదా. therefore HCF ఈజ్ ఈక్వల్ టు 1. HCF 1 అని ఆన్సర్ అండి. నెక్స్ట్ LCM చెక్ చేయండి. LCM ఎంతండి,
2 ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 1 2 3 2 క్యూబ్ అని రాసుకోవచ్చా ఈజ్ ఈక్వల్ టు 8 అని. నెక్స్ట్ 3లు 3 స్క్వేర్ అని రాసుకోవచ్చా ఈజ్ ఈక్వల్ టు 9 అని. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అని రాసుకోవచ్చా. ఇక్కడ చూడండి ఏదే కూడా కామన్ గా లేదు. కామన్ గా ఉంటే ఒకేసారి రాసుకుంటాం కింద, లేదు అంటే సపరేట్ గా మల్టిప్లై చేసేసుకుంటాం ఎల్సిఎం ని. ఎలా 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇలానే రాసుకుంటామండి అన్నిటిని కూడా. ఒకవేళ ఇక్కడ 3 పవర్ 1 అని, నెక్స్ట్ ఆల్రెడీ 3 ఉంది కదా ఇక్కడ కూడా 3 పవర్ 3 అని అలా ఉందనుకోండి. ఇక్కడ అన్నిట్లో కామన్ ఇది 3 ఉంది కదండి. అప్పుడు హైయెస్ట్ ఫ్యాక్టర్ పవర్ ఏముంటే అదే రాసుకుంటాం. ఇక్కడ 3 క్యూబ్ ఉంది కాబట్టి 3 క్యూబ్ రాసుకుంటాం. కానీ అలా లేదు కదండి, ఇది అలా లేదు. అందుకనేసి ఇదే ఆన్సర్ అండి. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. వి గెట్ ఆన్సర్ 1800. చెక్ ఇట్. 2 క్యూబ్ అంటే ఏం రాసుకుంటండి 8 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 25. ఇన్నిటిని మనం మల్టిప్లై చేసినట్టయితే మనకి ఆన్సర్ 1800 వస్తుంది. ఇవన్నీ మల్టిప్లై చేసేసుకోవాలి. కామన్ లేదు కదా, కామన్ ఉంటే మనం ఒకేసారి రాసుకుంటాం. కామన్ లేదు కాబట్టి అన్ని ఒకసారి మల్టిప్లై చేసేస్తాం. అదే ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అలా కాదు, కామన్ ఏది లేదు. సో అప్పుడు కామన్ ఏది లేనప్పుడు 1 మాత్రమే కామన్ ఉంటుంది. సో హెచ్సిఎఫ్ 1 అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. 72 and 108. 72 and 108. చూడండి ఫోర్త్ క్వశ్చన్ 72 and 108 కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఎల్సిఎం చేసుకున్నాను. సో హెచ్సిఎఫ్ కూడా ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు ఈ హెచ్సిఎఫ్ లో కామన్ గా ఏవేవి ఉన్నాయండి? 2 కామన్ గా ఉందండి. ఇక్కడ పైన 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది ఫ్యాక్టర్. సో ఒకసారి 2 రాసేసుకోండి. ఇంటూ నెక్స్ట్ కామన్ ఏముందండి 2 ఇంటూ నెక్స్ట్ 3 కామన్ ఉంది 3 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ పైన 3 ఉంది, కింద 3 ఉంది 3. సో 4 3 12 12 3 36. సో మనకి హెచ్సిఎఫ్ ఏమొచ్చిందండి? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 36. ఓకేనా. నెక్స్ట్ ఎల్సిఎం ఎలా చేయాలండి? ఇప్పుడు దీనికి ఎల్సిఎం కూడా ఈజీనే అండి, కొంచెం మీరు అర్థం కావాలంతే. ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ ఉందండి? 1 2 3 టైమ్స్ ఉందండి 2. సో నేను ఇక్కడ 2ని నేను 2 క్యూబ్ అని రాసుకుంటాను. ఇంటూ 3 ఎన్ని టైమ్స్ ఉందండి? 1 2 3 స్క్వేర్ అని రాసుకుంటాను. ఈజ్ ఈక్వల్ టు 72. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఎన్ని టైమ్స్ ఉందండి? 1 2 2 స్క్వేర్ ఇంటూ 3 ఎన్ని టైమ్స్ ఉందండి? 1 2 3 క్యూబ్ అని రాసుకోవచ్చా దీన్ని? ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది 108. అవునా. ఇందులో కామన్ ఏముంది? 2 క్యూబ్ అండ్ 2 స్క్వేర్. అయితే ఏది రాసుకోవాలండి? ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అదే. సో 2 క్యూబ్ హైయెస్ట్ పవర్ కదండి 2 కంటే. సో 2 క్యూబ్ ఇంటూ ఇందులో అండి 2 పెద్దదా 3 పెద్దదా? ఆఫ్ కోర్స్ 3. సో వీ కెన్ చూస్ 3 క్యూబ్. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ ఇస్ 9 3 27. సో మనం మల్టిప్లై చేయాలండి ఇది 27 ఇంటూ 8. లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్. 306 అండ్ 657. దీంతో సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్. 306 కి మనం ఎల్సిఎం చేసుకోవాలి. 2 1s 2, ఇంకా రిమైనింగ్ ఇస్ 1 ఉంటుంది. 2 5s are 10, 6 ఉంది కాబట్టి 2 3s are 6, 153 ఉంది. 3తో వెళ్తుందేమో చూడండి, యూనిట్స్ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి 3 5s are 15, 3 1s are 3. సరిపోయిందా? 51 ఏ టేబుల్లో వస్తుంది? ఖచ్చితంగా మనం చెప్పొచ్చు 17 3s are 51 అని. ఓకేనా. 3 is a ప్రైమ్. సో ఇంకా లాస్ట్ ఇంకా నెక్స్ట్ 657. 3 2s are 6. ఓకేనా. నెక్స్ట్ 5 ఉంది, 3 1s are 3నే వస్తుంది. 3 2s are 6 తీసుకోనేకి లేదు. ఇంకా ఎంత మిగిలిందండి? ఇక్కడ 2 మిగిలింది, అంటే 27 అయింది. ఇక్కడ 3 9s are 27, 219 వచ్చింది. యూనిట్స్ ప్లస్ లో 9 ఉంది కాబట్టి 9 1జాలో అన్నా చెక్ చేయాలా, 3 1జాలో అన్నా చెక్ చేయాలా. ఫస్ట్ 9 3 7 లో కూడా చెక్ చేయొచ్చు. ఫస్ట్ 3 1జాలో చెక్ చేద్దాం, వస్తుందో రాదో చెక్ చేద్దాం. 3 7s are 21 అండ్ 3 3s are 9. ఈజీగా వచ్చేసింది 2 నెంబర్స్ తీసుకోండి. 73 అండి. బట్ 73 is ఏ ప్రైమ్ నంబర్ అండి. 73 ఏ టేబుల్లో కూడా పోదు, కావాలంటే చెక్ చేసుకోండి. 73 is ఏ ప్రైమ్ నంబర్. నా హెచ్సిఎఫ్ చేద్దాం. హెచ్సిఎఫ్ చేయాలంటే ఏం చేయాలా? 2 ఇంటూ 3 ఇంటూ 17 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 306.
నెక్స్ట్ 3 into 3 into 73 ఈజ్ ఈక్వల్ టు 657. అవునా? కామన్ ఏముందండి ఇక్కడ? 3 ఈజ్ అ కామన్ హియర్. 3 ఇంటూ అంతే, ఇక్కడ ఇంకొక 3 ఉందండి, ఇక్కడ ఇంకొక 3. సో మల్టిప్లై చేస్తే ఎంత? 3 3s are 9. వి గెట్ ఆన్సర్. సో హెచ్సిఎఫ్ వచ్చేసి 9 వచ్చింది. సో వాట్ అబౌట్ ఎల్సిఎం? వాట్ అబౌట్ ఎల్సిఎం అండి? ఏం చేయాలా? 2 ఒకటే ఉంది, 2 power 1. నెక్స్ట్ 3 ఉందా అండి ఇక్కడ? 3 2 times ఉన్నాయి, సో 3 square. నెక్స్ట్ లాస్ట్ వన్ 17, అవునా, ఈజ్ ఈక్వల్ టు 306. ఇక్కడ 3లు 2 times ఉన్నాయి, ఇంటూ 73 ఈజ్ ఈక్వల్ టు 657. అవునా? 2 power ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముందండి? కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 square కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో దాన్ని 3 square ని అలాగే రాసేసుకుందాం. ఒకవేళ ఇక్కడ 3 cube ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ 3 cube తీసుకునే వాళ్ళం. ఇక 2 పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనము నో ప్రాబ్లం 3 square తీసేసుకుంటాం. ఇప్పుడు నాన్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయండి? 2 power 1, 17, 73. ఇంకవన్నీ రాసేసుకోండి. ఎల్సిఎం లో అన్ని రావాలండి. కామన్ గా ఉండేవి మాత్రమే, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది మాత్రమే చూస్ చేసుకుంటాం. అది బాగా గుర్తు పెట్టుకోండి, ఓకేనా? వీటన్నిటిని మల్టిప్లై చేస్తే వి గెట్ ఆన్సర్ 223338. చెక్ ఇట్ వన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ థర్డ్ క్వశ్చన్. చెక్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్ అండి ఇప్పుడు మనం చెప్పబోయేది. థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చాడు? చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ n. ఏమంటున్నాడు? 6 power n అనేది మనము n అనేది న్యాచురల్ నంబర్ అని ఇచ్చాడు ఇక్కడ. n ఈజ్ న్యాచురల్ నంబర్. n ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నంబర్. అంటే n న్యాచురల్ నంబర్ అంటే ఏవేవి నంబర్స్ అండి? 1 2 3 4 అండ్ సో ఆన్. అవునా? n అనేది న్యాచురల్ నంబర్. ఇక్కడ ఏమడిగాడు? 6 power n అనేది 0తో ఎండ్ అవుతుందా? n ప్లేస్ లో 1 పెట్టు, 2 పెట్టు, 3 పెట్టు, 4 పెట్టు, 5 పెట్టు, ఏ నంబర్ పెట్టినా కూడా నీకు యూనిట్స్ ప్లేస్ లో 0 వస్తుందా రాదా చెక్ చేయాలా. అదే క్వశ్చన్ అండి ఇక్కడ, అదే కూడా సొల్యూషన్. కావాలంటే చెక్ చేసుకోండి మీరే. 6 power n, 6 power n ని నేను ఫస్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టాను. 6 power 1 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2, 6 power 2 ఈజ్ ఈక్వల్ టు 36. n ఈజ్ ఈక్వల్ టు 3, 6 cube ఈజ్ ఈక్వల్ టు 216. అవునా? మీరు ఏదైనా చెక్ చేయండి, యూనిట్స్ ప్లేస్ లో 6 మాత్రమే వస్తుంది, కానీ 0 మాత్రం అసలుకి రాదు. 6 power 6 తో ఏ నంబర్ మల్టిప్లై చేసినా కూడా, ఐ మీన్ పవర్ 6 power 1, 6 power 2, 6 power 3, ఏ పవర్ ఎంత నంబర్ పెట్టినా, 6 power 1000 పెట్టినా కూడా మీకు యూనిట్స్ ప్లేస్ లో వచ్చేది 6 మాత్రమే, కానీ 0 రాదు. ఇదే అండి సొల్యూషన్ దీనికి, నథింగ్. సో మనం ఏం రాయొచ్చు ఇక్కడ? సొల్యూషన్ క్లియర్ గా రాయాలంటే ఇఫ్ 6 power n ఈజ్ ఎండ్ విత్ 0, if 6 power is end with 0 for a natural number, for a natural number for a natural number n, it should be divisible by, it should be divisible by 2 or 5, 2 and 5. అంటే 0 ఏ నంబర్ అయినా కూడా 0తో ఎండ్ కావాలంటే 2 and 5 దాని యొక్క మల్టిపుల్స్ అయి ఉండాల. ఫర్ ఎగ్జాంపుల్ 6 power n కి మనం ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాము? 2 power n ఇంటూ 3 power n. అవునా? ఇక్కడ 2 ప్రెసెంట్ అయింది, బట్ ఇక్కడ 3 ఉంది. మనకు కావాల్సింది ఏమి? 5. సో అది లేదు కాబట్టి, బట్ it is not possible, it is not possible because prime factorization of 6 power n is 2 power n into 3 power n. adena, therefore 5 is not present here, therefore 5 is not present in prime factorization. ఇలా రాసినా ఓకే, లేదు మీరు క్లియర్ గా మేము ఇలా రాస్తామన్నా ఓకే.
నో ప్రాబ్లం అండి, ఇలా అన్న రాయొచ్చు మనం. ఈ సొల్యూషన్ ఇదంతా నీడ్ అంటే మీరు ఇదంతా రాసుకోండి. ఓకే, ప్లీజ్ పాస్ ద వీడియో టు నోట్ ఇట్ డౌన్. ఓకేనండి, అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.